నాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కరెక్ట్ 5 కంప్లీట్ అయ్యి 6 వస్తుంది. నాకు పెళ్ళైన తర్వాత 6 మంత్స్‌కే నాకు నీటి బుడగలు, థైరాయిడ్ ఉందని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన. ఆ 6 మంత్స్ నుండి నేను తిరగని హాస్పిటల్ లేదు, తిరగని దేవుడు లేదు, తిరగని గుడి లేదు. ఏ ఏ చిన్న డాక్టర్ లేదు, పెద్ద డాక్టర్ లేదు. ఈ డాక్టర్ మంచిగా చూస్తారంటే ఇక్కడ, ఆ డాక్టర్ మంచిగా చూస్తారంటే అక్కడ అని ఎవ్వరు ఏది చెప్తే అక్కడికెళ్ళినా ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఆగండి, ఆగండి. ఒక 1 ఇయర్ అట్లా ఆగండి. మీకేమైనా ప్రాబ్లమ్ ఉంది అని తెలిస్తేనే హాస్పిటల్‌కి వెళ్ళండి. అంతే తప్ప ఒక 1, 2 ఇయర్స్ నార్మల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా మిస్టేక్స్ చేసిన. ఏ డాక్టర్ వీళ్ళు చెప్తే ఇక్కడికి, వాళ్ళు చెప్తే అక్కడికి, ఏ గైనకాలజిస్ట్ అన్ని మెడిసిన్స్ ఎవ్వరు ఏ మెడిసిన్స్ చెప్తే ఆ మెడిసిన్స్ వేసుకున్నా. సో మీరు అలా చేయకండి ప్లీజ్. నేను చేసిన మిస్టేక్స్ మీరు అసలు చేయొద్దు. ఎందుకంటే మంచి గైనకాలజిస్ట్ ఎవరినైనా అడగండి, మీకు తెలిసిన వాళ్ళని. మంచి గైనకాలజిస్ట్ ఎక్కడున్నారు నెట్‌లో చూడండి. లేకపోతే తెలిసిన మీ సరౌండింగ్స్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. ఏం కాదు, ఏం తప్పు లేదు, ఏం షేమ్‌గా అస్సలు ఫీల్ కావద్దు. అడగండి. మీకు ఎవరు డాక్టర్ మంచి వాళ్ళు ఉన్నారు మీరు తెలుసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ త్రూ తెలుసుకోండి. నాకు నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది డాక్టర్ దగ్గరికి. లాస్ట్ ఇంక నేను ఆ ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. 6 మంత్స్ కంటిన్యూస్‌గా వెళ్ళిన డాక్టర్ దగ్గరికి. నాకు మాత్రం మంచి రిజల్ట్ అనిపించింది. నేను 6 మంత్స్ మెడిసిన్ యూజ్ చేయలేదు. ఒక 3 మంత్స్ అట్లా కంటిన్యూస్‌గా వెళ్ళిన. ఇంకా తర్వాత నా వర్క్ బిజీలో ఉండి అసలు వీలు కాలేదు నేను. కాకపోతే 1 మంత్ వదిలేసి 1 మంత్ అట్లా వెళ్ళేదాన్ని. అయినా కూడా నాకు 6 మంత్స్‌లో మంచి రిజల్ట్ వచ్చింది. నాకు మంచి దేవుడు మంచి బ్లెస్ చేసిండు. నాకు మంచి బాబు పుట్టింది ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఎ హ్యాపీ మదర్‌గా నేనేం చెప్తున్నా అంటే మంచి గైనకాలజిస్ట్‌ని చూజ్ చేసుకోండి ఎవరైనా. ఒక్క డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. ఒక్క డాక్టర్ మెడిసిన్సే తీసుకోండి. ఒక్క డాక్టర్ థాట్సే ఒక్క డాక్టర్ మీకు ఏది సజెస్ట్ చేస్తుందో ఆ టెస్ట్‌లు అవే చేసుకోండి. ఇప్పుడు మనం 10 డాక్టర్ల దగ్గరికి వెళ్తే 10 డాక్టర్లు మనం ఒక్క రిపోర్ట్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. మనం ఎన్ని డాక్టర్స్‌ని మారిస్తే, ఎన్ని హాస్పిటల్స్ మారిస్తే వాళ్ళు కొత్త టెస్టులు చేస్తారు. ఆడ సఫర్ అయ్యేది మనమే. అసలు ఎంత పెయిన్‌ఫుల్ ఆ టెస్టులు. ఇప్పుడు మీకు ఎవరైనా చేయించుకుంటే మీకు తెలుసు. నేను చేయించుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఎన్నిసార్లు ప్రిక్ చేసుకుంటాం బ్లడ్ టెస్ట్ అంటే, ఎన్నిసార్లు పొడుస్తారు, ఎంత పెయిన్‌ఫుల్. ఆ ట్యూబ్ టెస్ట్ అని ఉంటది. అన్ని టెస్టులు ఉంటాయి. ఎంత హారిబుల్ తెలుసా ట్యూబ్ టెస్ట్ అంటే. అమ్మో! దేవునికి దండం అసలు. పిల్లలు ఎంత బాధపడాలా పిల్లల గురించి అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మీరు అలా చేయకండి. ఒక్క డాక్టర్‌ని చూజ్ చేసుకోండి.